ఒక మొట్టమొదటి రక్షాబంధన, అదే ఒక రాఖీ ఇక మన వాళ్ళు భావిస్తారు. దానికి అంటే అక్కడ ద్రౌపది ఏం చేసింది, ఏమీ ఆశించకుండా కేవలం కృష్ణుడికి గాయం మానాలే అన్న ఉద్దేశంతో మాత్రమే ఆ కట్టుకట్టడం, రాఖీ కట్టడం అనేటువంటిది జరిగింది. అదే మొట్టమొదటి పవిత్రమైనటువంటి దారం రాఖీ. ఫలితంగా కృష్ణుడు ఏం చేసిండు, ద్రౌపది విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు తనని కాపాడడం కోసం వందలాది చీరల్ని దానం చేసినట్టుగా మనం మహాభారతంలో తెలుసుకొని ఉన్నాం. అంటే ఇక్కడ సోదరుని యొక్క అభివృద్ధిని, అతని యొక్క ఆయుష్ను, విజయాన్ని కాంక్షిస్తూ సోదరి రాఖీ కడితే ఏదో ఒక రకంగా సోదరుడు ఎప్పుడో ఒకప్పుడు తనకు వెన్నంటి ఉండి తనను కాపాడుతాడు అనేది ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. దీని వెనుక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. మనం అందరం భారతీయులం, రోజు ప్రార్థన చేస్తున్నాం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటున్నారు. సో అట్లా ఇక్కడ స్కూల్లో అందరినీ సోదరులు సోదరులాగా భావించి అబ్బాయిలందరూ బాగుండాలని అమ్మాయిలందరూ రాఖీ కడితే వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి ఆపద కలిగినా మేము ఉన్నాం అనేటువంటి ఒక మంచి ధైర్యాన్ని మీరు ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో ఈ ఇద్దరూ కలిసి దేశాన్ని, ధర్మాన్ని రక్షించాలనే మూడో అసలైనటువంటి ఉద్దేశంతో మనం ఈ స్కూళ్ళల్లో బయట ఈ రాఖీ పౌర్ణమిని జరుపుకోవడం జరుగుతుంది.